హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఎగ్ కీమా కర్రీ అండి. చేసుకోవడం చాలా సింపుల్, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి నాకు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోండి. తర్వాత అందులోనే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్, ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని వేసుకొని బాగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత దాని మీద మూత వేసి చక్కగా వేగనివ్వండి. ఈలోపు నేను ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ ఎగ్స్ని తురుముకుందాము. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి చక్కగా. ఇందులోనే ఒక చిన్న టమాటా 2 సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. లేదు అనుకుంటే మీరు మిక్సీలో వేసి ప్యూరీ అయినా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత సాఫ్ట్గా కుక్ అవ్వాలి, మూత వేసి కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ బాగా కలపండి. తర్వాత అందులో కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు యాడ్ చేయండి. యాడ్ చేసి కలపండి. కలిపి అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీ టెక్స్చర్లో రావాలి కదా, అందుకే హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. మనం తురుముకున్న ఎగ్స్ వేసేసరికి కొంచెం గట్టిగా అయ్యిద్ది, అందుకే హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేసుకున్న వాటర్ చక్కగా బాయిల్ అవ్వనివ్వండి. ఒక గ్రేవీ టెక్స్చర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ని తురిమి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ తురుముని ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి ఎక్కువ బాగా కలపొద్దండి, జస్ట్ గ్రేవీ ఎగ్ కీమా బాగా కలిసేటట్టు బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వాష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కీమా కర్రీ రెడీ అండి. చపాతీలో, పుల్కాలో, రైస్లో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.